అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. శబరిమల వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి వాటి ప్రయాణం ఏంటి? అక్కడి సౌకర్యాలు ఏంటి? ఎలా ఉంటుంది? ఏంటి? అన్న పూర్తి వివరాలన్నీ కూడా కేరళ వ్యక్తి అయిన ప్రశ్న శాస్త్రంలో ప్రముఖులు పద్మకుమార్ గారు నాతో పాటుగా ఉన్నారు. నమస్కారం. నమస్కారం. గురూజీ, అంటే మీరు కేరళలో ఉండి వచ్చారు. ప్రశ్న శాస్త్రంలో నిపుణులు కూడాను. అసలు కేరళలోని శబరిమల వెళ్ళాలి అనుకున్న వ్యక్తులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? ఎవరెవరు వెళ్ళాలి? అలాగే అక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉంటాయి అనేది మీ మాటల్లో ఒకసారి, ఎందుకంటే చాలామంది సౌకర్యాలు బాగోవు అని చెప్పి కూడా చెప్తున్నారు. వాళ్ళకి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? అది నిజమా కాదా? మేము గత 27 ఇయర్స్ నుంచి వెళ్తున్నాము, రెగ్యులర్గా వెళ్తున్నాము. ఈ తొందరగా దర్శనం అయ్యే రోజులు ఉన్నాయి, కష్టపడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ గత 2-3 సంవత్సరాల నుంచి చెప్తే 3 సంవత్సరాలు 4 ఇయర్స్ నుంచి ఇంకా చెప్పాలి అంటే ప్రెసెస్గా చెప్పాలంటే చాలా సౌకర్యాలు అక్కడ ఉన్నాయి అక్కడ వెళ్ళే వాళ్ళకి. ఫస్ట్ థింగ్, ఇక్కడి నుంచి చెన్నై నుంచో లేకుంటే హైదరాబాద్ నుంచో వీళ్ళకు లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అవును. అయితే మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ తిరుపతిని తీసుకోవచ్చు. తిరుపతిలో ఎన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎంత ఆర్గనైజ్డ్గా ఉంది, ఎంత ఫెసిలిటీగా ఉంది, ఇవన్నీ కళ్ళగట్టు కనిపిస్తున్నాయి కదా. సో శబరిమల ఇవన్నీ లేకపోవటం అన్నది చాలా పెద్ద ప్రాబ్లమే. లాస్ట్ ఇయర్ కూడా మేము ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత అక్కడ విపరీతమైన, అక్కడ ఏదో రీజన్, చెన్నైలో ఏదో ఫ్లడ్స్ రావడం, లేదా విపరీతమైన క్రౌడ్ రావటం, జనాలకు సరిగ్గా దర్శనం దొరకకపోవటం. పంబా నుంచి పంబా గణపతి అన్నది జస్ట్ ఒక 100-200 మీటర్స్ ఉంటుండొచ్చు. అక్కడనే 6 hours పట్టిందంట. తర్వాత ఆ టైంలో నడవడానికి రద్దీ మూలంగా ఈ 600-800 మీటర్సే. సో అక్కడ కట్టిన లాస్ట్ టైం మేము సరిగ్గా వెళ్ళలేకపోయాం, దర్శనం దొరకలేదు అని చెప్పచ్చు. డేస్ పోస్ట్పోన్ చేసి మళ్ళీ మార్చిలో వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ థింగ్, సరే ఈ రష్ ఇబ్బంది ఉన్నటువంటి డెవలప్ అవుతుంది, దాన్ని ఆర్గనైజ్ చేయడం పెద్ద పనే ప్రతిసారి. కానీ ఎవ్రీ ఇయర్ ఇలా అవుతుంది కాబట్టి దేవస్వం వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే, కావాల్సినంత పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఉద్దేశం. ఎగ్జాంపుల్, ప్లాస్టిక్ నిర్మూలించారు, మంచిదే. కానీ ప్లాస్టిక్ నిర్మూలన, కానీ దానికి ఒక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ కావాలి కదా. నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ లేవు. అంత దూరం ఎందుకండి? శబరిమల నుంచి ఎంత క్లీన్గా పెట్టాలో సన్నిధానం వరకు అంత క్లీన్ ఉండదు. అంటే తిరుపతిలో ఉన్న సౌకర్యాలే కాదు, క్లీన్లీనెస్ కూడా పెద్దగా ఉండదు. ఎగ్జాంపుల్, ఈ టాయిలెట్ అరేంజ్మెంట్స్ ఒక్క చోటు ఉంటుంది, మ్యాక్సిమం ఆ ఎన్ రూట్లో ఎక్కడ ఉండదు. సో అదొకటి. అన్నిటికంటే ఎక్కువ చెప్పాలంటే సన్నిధానం చేరిన తర్వాత అక్కడ చాలామంది ఒకరోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు. ఆ సౌకర్యం టోటల్గా జీరో అని చెప్పొచ్చు. అది చెక్-ఇన్ టైం, చెక్అవుట్ టైం అన్న విచిత్రంగా ఉంటుంది. ఈవినింగ్ 4 o'clock నుంచి మార్నింగ్ 4 o'clock, 7 o'clock, మళ్ళీ మధ్యాహ్నం తర్వాత 3 షిఫ్టుల కింద చూపిస్తారు దాన్ని. వెళ్ళిన వాళ్ళు పొద్దున సాయంత్రమో ఎప్పుడో చేరతారు. అట్లీస్ట్ ఒక 24 hours ఉండాలి కదా. కాదు, 8 hours అట్లేదో ఉంది ఇక్కడ. 3 షిఫ్ట్స్ లాగా మళ్ళీ పూర్తి పేమెంట్ ఇస్తాం. అది కూడా రూమ్ దొరకడం కష్టం, అది కూడా ఆర్గనైజ్గా లేదు. అంటే సౌత్ జోన్లో ఉన్న మాక్సిమం అన్ని రాష్ట్రాల వాళ్ళు శబరిమల వెళ్ళడం అందరు ఇబ్బంది పడుతున్నారు. కొందరు రూమ్ జోలికి వెళ్లకుండా అక్కడ ఉన్న గ్రౌండ్ మీద పడుకుంటారు చాలామంది. ఇంతమందికి ఫుడ్ ఫెసిలిటీ కూడా లేదు. ఫుడ్ ఉంటుంది అక్కడ, అన్నదాన సత్రాలు ఉన్నాయి, కానీ ప్రిపరేషన్ అంత మార్గా లేదండి. ఓకే, పలచగా ఉంటాయి అన్నీ పెట్టినవన్నీ. ఏదో అంటే వాళ్ళ స్టైల్లో చేసినా సరే కొంచెమన్నా టేస్టీగా ఉంటే బాగుండేది కదా. ఎగ్జాంపుల్, మళ్ళీ మనకు దాని గురించి మాట్లాడితే మళ్ళీ తిరుపతి గుర్తొస్తుంది, లేదా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, లేదా శ్రీశైలం. మన దగ్గర సౌత్లో పర్టికులర్ ఈ 2 తెలుగు రాష్ట్రాలు, నార్త్, మన అక్కడ తమిళనాడులో కూడా బాగానే ఉంటాయి, కర్ణాటకలో బాగుంటాయి. కేరళలో వచ్చేటప్పటికి గురువాయూరు పర్వాలేదు, మళ్ళీ శబరిమలలో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే గురుజీ, అంటే ఇంతమంది భక్తులు వస్తున్నప్పుడు ఆదాయం కూడా చాలా గట్టిగానే వచ్చింది మన లెక్కల ప్రకారం చూసుకుంటే. మరి ఆ ఆదాయాన్ని ఏం చేస్తున్నారంటారు భక్తులకు సౌకర్యాన్ని కల్పించకుండా? దాని గురించి పబ్లిక్ ఇంతవరకు ఏం రిపోర్ట్ లేదు. కానీ ఈ సంవత్సరం కొన్ని న్యూస్ అయితే వచ్చింది. ఎగ్జాంపుల్, పంపా నుంచి ఒక రోప్ వేస్తున్నారని, సన్నిధానం దగ్గర హెలిప్యాడ్ వేస్తున్నారని, ఎయిర్పోర్ట్ 8 దగ్గర వస్తుందని. సో కొంచెం కూడా ఆర్గనైజ్డ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ అది కూడా పర్టికులర్ కమిటీ పెట్టి కొంచెం ఓపెన్గా చేసి నెక్స్ట్ ఇయర్ లోపైనా సరే ఇవన్నీ సెటరేట్ చేసుకుంటే. పంబా చూడండి, పంబా స్టార్టింగ్
మన టెంపుల్ ఓపెన్ అయినప్పుడు ఎంత బాగుంటుంది. కొద్ది రోజుల్లోనే పంబ మొత్తం కోర్స్ అందులో అంతమంది జనాలు వస్తున్నారు, బట్టలు విసేస్తారు వాళ్ళు తిరిగిపోతున్నప్పుడు. సో ప్రతిదీ గైడ్లైన్స్ అన్నది ఎంత ఇంపార్టెంట్, పబ్లిక్లోకి వెళ్ళాలి సరిగా ఉండదు. ఉండదు. పబ్లిక్లో వాళ్ళు ఇవ్వాల్సిన గైడెన్స్ లేకపోతే ప్లాస్టిక్ విషయంలో కానివ్వండి, లేదా పంబాను క్లీన్ చేసే విషయంలో కానివ్వండి, ఆ ఎన్ రూట్ మొత్తం పూవనం అంటారండి. పూవనం అంటే స్వామి ఉన్న ప్లేస్ని. సో అది ఎంత దీనిగా క్లీన్గా ఉంచాలి. సో ఇవన్నీ కొంచెం ఇది కాకుండా పోలీస్ ఆర్గనైజింగ్ కూడా చాలా వీక్ అమ్మ, చాలా వీక్, చాలా రూడ్గా బిహేవ్ చేస్తారు. క్రౌడ్ని పట్టి వాళ్ళు అరేంజ్ చేయొచ్చు, ఎంత క్రౌడ్ ఉన్నా మేనేజ్ చేయొచ్చు ఆర్గనైజింగ్ బాగుంటే. సో ఇవన్నీ సంవత్సరాలుగా చూస్తున్నాం. కనీసం ఇప్పుడైనా బాగుంటుందని ఆశిస్తున్నాం. బికాస్ ఈ సంవత్సరమే విన్నాం దాని గురించి, ఏదో రోపే గురించి కానివ్వండి, లేదా ఇంకేదో అరేంజ్మెంట్ చేస్తారు. అప్పుడు నెలకల వరకు ట్రైన్ ఫెసిలిటీ కూడా అని ఒక మాట కూడా ఉంది ఒకసారి. అది ఎంతవరకు కరెక్టో కాదో తెలియదు. డైరెక్ట్ వే అంటే ట్రైన్ బయట నుంచి కాదు, అక్కడ ఎరిమేల నుంచి ఏమన్నా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ పెడతారో లేదో తెలియదు. పార్కింగ్ పెద్ద న్యూసెన్స్ అమ్మ అక్కడ. కంపల్సరీగా మీరు ఎంత సొంత బండి తీసుకుపోయినా అక్కడ నిలకల దగ్గర పార్క్ చేయాలి. మళ్ళీ అక్కడ ఉన్న క్రౌడ్ తట్టుకుంటూ అక్కడ ఉన్న లోకల్ బస్ ఎక్కాలి పంబా వరకు. అది కొంచెం టఫ్గానే ఉంటుంది. అంతమందిలో అందరూ మన వాళ్ళు వచ్చారా లేదా తెలుసుకునే పరిస్థితి కూడా లేదు కొన్ని సందర్భాలు. ఇది పోయేటప్పుడు, వచ్చేటప్పుడు పంబ దగ్గర మళ్ళీ వెయిటింగే. ఈ తొక్కిసలాట ఎక్కువ ఉంటుంది బస్ ఎక్కడానికి, నిలకల వరకు రావడానికి. అక్కడ మన పర్సనల్ వెహికల్ ఉంటుంది. అంటే మన ఇక్కడ నుంచి మన పర్సనల్ వెహికల్ చూసినా ఒక ఖర్చే, నిలకల పార్కింగ్ ఒక ఖర్చే, అక్కడి నుంచి దిగి వాళ్ళ ఆర్టీ బస్ ఎక్కి పంబా వరకు చేరటం ఖర్చే, మళ్ళీ పంబాలకి నిలకలు రావటం ఖర్చే. ఏం జరుగుతుందో అది చెప్పలేము. ఒకరు బస్సు అక్కడ డ్రాప్ చేసి మళ్ళీ తిరిగి వచ్చే ఏర్పాటు కూడా చేసుకోవచ్చు కదా అట్లీస్ట్. సో అది అంటే మన ఆలోచన కరెక్టో లేకుంటే అక్కడ ఆర్గనైజింగ్ అలానే ఉంటుందో ఏం చెప్పలేం. కానీ చాలా మట్టుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్ రూట్లో ఇప్పుడు ఈసారి చూసాం అంబులెన్స్ రాకపోకూడదు సన్నిధానం వైపు. లేకుంటే దారిలో ఎవరికైనా ఏమైనా అయితే పరిస్థితి ఏంటి? సన్నిధానం పోతే మెడికల్ ఫెసిలిటీ ఉండదు, నామినల్గా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు పంబా తీసుకొచ్చి పంబా నుంచి ఒక మేర ఇక్కడ ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అట్లీస్ట్ ఒక 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అది, మామూలుగా కూడా ఉండదు. మళ్ళీ హిల్ ఏరియా. సో అన్ని విధాలుగా అక్కడ ఫండ్స్ బాగున్నాయి. మీరు ఇందాక అన్నట్టు ఫండ్స్ బాగున్నాయి, చాలా ఆర్గనైజ్ చేయొచ్చు. సన్నిధానంలోనే అన్ని ఫెసిలిటీస్ తీసుకురావచ్చు. ఈ కాలినడక రూట్ కూడా ఇంకా బాగా చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అంటే ట్రావెలింగ్ వెళ్ళడానికి కూడా అసౌకర్యంగా ఉంటుంది. రాళ్ళు రప్పలు ఉంటాయి. ఆ వేసిన రోడ్డు కూడా స్మూత్గా లేదు. అంటే చాలామంది దాన్ని చెప్తారు. అంటే అదేంది ఒక స్లోగన్ ఉంది, కళ్ళం ముళ్ళం కాలికి మెత్త. అంటే అవి కూడా అంటే ఒకప్పుడు చెప్పేవారు, ఇప్పుడు వేసిన సరే రోడ్ అయితే సరిగ్గా వేయచ్చు కదా, చాలా మంది వస్తున్నప్పుడు చేసుకోవచ్చు కదా. ఇట్స్ ఎ ఫెసిలిటీ. ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు, ఈరోజు ఎలక్ట్రిసిటీ వాడుతున్నారు కదా. అంతే కదా. సో అప్డేట్స్ అంటే శబరిమల మొత్తంలో కెమెరాస్ వచ్చేసాయి, అప్డేట్స్ లేటెస్ట్. ఒకప్పుడు కట్టెల పొయ్యితో పాయసం చేసేవారు, ఇప్పుడు ఫర్నెస్లో చేస్తున్నారు. సో చేంజెస్ లేవా? ఓన్లీ రూట్ ఒకటే పెట్టాలా ఇలాగా? సో చాలా విధాలుగా చేస్తే బాగుంటుంది. ఇంకో సందేహం గురూజీ, అంటే ఇప్పుడు జ్యోతి అనేది శబరిమలలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయం. అసలు జ్యోతి మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా నెగిటివ్స్ ఉన్నాయి, అది అంటే ఫేక్ అని చెప్పి, చాలా మంది ట్రూ అని. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? జ్యోతి ఏమో మేము వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ 27 ఇయర్స్ నుంచి వెళ్తున్నామని చెప్పాను. మాకు గురుస్వామి ఫస్ట్ నుంచే చెప్పారు, జ్యోతి పెద్ద ఇంపార్టెన్సే కాదు, 18 స్టెప్స్ అక్కడ ఉన్న అయ్యప్ప స్వామి, అదే ఇంపార్టెన్స్. జ్యోతి మీద మీరు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయదు, ఫోకస్ చేయదు. ఇది మాట మాకు ఎప్పటి నుంచో తెలుసు. రీసెంట్గా అది మీడియాలో బయటికి వచ్చింది. సో అంతే, జ్యోతి అంతవరకే. మన మెయిన్ ప్రైమ్ ఇంపార్టెంట్ 18 స్టెప్స్ ఎక్కి స్వామికి అభిషేకం చేసి ఇరుముడు అక్కడ సమర్పించుకొని దర్శనం చేసుకోవటం వరకే. సో దానికే ప్రైమ్ ఇంపార్టెన్స్. కానీ అక్కడ అయ్యప్ప భక్తుల్లో విపరీతమైన భక్తులు ఉన్నారు, ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చి వస్తారు. స్పెషల్గా జ్యోతిని చూడటానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. అది కాకుండా మీకు ఒక చాలా మందిని చెప్తా, అక్కడ పెద్ద పెద్ద గురుస్వాములు 70 ఇయర్స్ ఉన్న వాళ్ళు అక్కడ పంబాలో ఉంటారు. వాళ్ళకు ఇంకో స్పెషల్, ఒకరోజు ఒక అన్నదానం పెడుతుంటే అక్కడ కూర్చున్నప్పుడు ఒక గురుస్వామి ఏం చెప్తున్నారంటే, వాళ్ళు ఎన్నో ఏండ్ల నుంచి పంబాకు వచ్చి అన్నదానం 40 days చేస్తారంట. విశ్వనాథన్ గురుస్వామి ఏదో ఉంది తమిళనాడు నుంచి. అన్ని రోజులు అక్కడ ఉండి అన్నదానం చేసి వాళ్ళు శబరిమలకి పోరంట. ఏంటి అంటే సేవ కాదు. వారు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, శబరిమల అయ్యప్ప ఎక్కడ ఉన్నాడు నీ పాపాలు చూసుకుంటూ, అక్కడ లేడు. కాకపోతే నేను హోల్ హాల్టర్కి ఇక్కడ అన్నదానం చేస్తున్నా కదా, ఆయన ఇక్కడికి వచ్చి వెళ్తారు, నాకు అదే చాలు. 40 days పంబలు ఉండి అక్కడ సన్నిధానానికి వెళ్లకుండా
అంటే ఆ భక్తి వాళ్ళలో ఆ విధంగా ఉంది. అయ్యప్ప నడిచిన ప్రాంతంలో నేను 40 డేస్ ఉన్నా, ఓ సేవా కార్యక్రమం చేసుకున్నా, స్వామి అనుగ్రహం నాకు ఉంటుంది. హ్మ్. అలా కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. అన్ని జ్యోతి పాపాలు ఉంది అంటే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. క్యాజువల్‌గా శబరిమలకి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ మధ్య చాలా మంది దగ్గర వింటలేదా? ఇప్పుడు నేను సివిల్‌లో వెళ్తున్నాను అంటారు. అవును. చెప్తారు. హ్మ్. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం. కాకపోతే అందరికీ స్వామి అనుగ్రహం దొరుకుతుంది. హ్మ్. శబరిమలలో మార్పొచ్చి కొంచెం కూడా ఫెసిలిటీస్ పెంచితే అక్కడ వస్తున్న ఇన్‌కమ్ యూజ్ చేసినట్టు ఉంటుంది. సరిగ్గా యూజ్ చేసినట్టు ఉంటుంది. అంతే కదా! ఏం యూజ్ చేయకుండా అక్కడ ఫండ్స్ వచ్చే లాభం ఏంటి? భక్తుల కానుకలు ఏదో విధంగా దేవుడికి కూడా ఉంటుంది ఉపయోగపడతాయి. కదా! చేస్తే ఏమవుతుంది? స్వామి వచ్చి తీసుకొనైతే యూజ్ చేయడు కదా! హ్మ్. సో, టెంపుల్‌కొచ్చే ఫండ్స్‌ని ఒక భక్తులకు యూజ్ చేస్తే బాగుంటుంది. వాళ్ళ సౌకర్యానికే. బాగుంటుంది.